హాయ్ అందరికీ హలో. ఈరోజు అయితే టొమాటో పచ్చడి మా పిల్లలకి ఇష్టమని నేనైతే చేసేసానండి. నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను. ప్రతిసారి నేనైతే తాలింపు వేస్తా, కానీ ఈసారి అయితే తాలింపు వేయలేదు. ఇలా టొమాటో చట్నీ చేసిన తర్వాత పిల్లల్నైతే లేపి రెడీ చేసేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేశాను. ఇవాళ టొమాటో చట్నీ చేసినా కాబట్టి మా ఇంట్లో టిఫిన్ దోశ. ఎందుకంటే టొమాటో చట్నీని 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి నేనైతే దోశ టిఫిన్ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత యాజ్ యూజువల్గా నేనైతే బుక్స్ మీద కూర్చున్నాను. నేను చదువుతున్నానని మొన్న చెప్పాను కదండి, నేను దేనికి ప్రిపేర్ అవుతున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా. నేనైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా. నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇంతకు ముందు 2019లో కూడా నేను అప్లై చేసుకొని నేను కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు వచ్చేస్తుంది అనుకున్నా, బట్ ఏమైంది, లాస్ట్ మూమెంట్లో లాక్డౌన్ ప్లస్ మా చిన్న బాబు ప్రెగ్నెన్సీ ఉండే నాకు. సో నాకు 9th month ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల నేనైతే ఎగ్జామ్ అటెంప్టే చేయలేదు. అలా అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నేనైతే అటెంప్ట్ చేయలేదు. తర్వాత నేను ఎస్ఐ కానిస్టేబుల్స్కి కూడా ప్రిపేర్ అయ్యా. కాకపోతే మా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎగ్జామ్స్ మూమెంట్లోనే ఉండే అది కూడా. సో దానికోసమని నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల నాకు ఒక 6 marks కానిస్టేబుల్ జాబ్ పోయింది. ఇలా నేను చాలా జాబ్స్కి ప్రిపేర్ అయ్యా. కాకపోతే మధ్య మధ్యలో మా పిల్లలకి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అందుకోసమని నేను బాగా చదివి లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి అవ్వడం వల్ల, పిల్లల్ని చూసుకోవడం వల్ల, నాకు రివిజన్ లేకపోవడం వల్ల నాకైతే జాబ్ రాలేదు. ఇలా అయితే నేను చాలా కష్టపడ్డాను. సో నేను చూసి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నా, వదిలేయలేదు. బట్ ఇంకొకటి ఆల్టర్నేట్గా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తున్నారు కదా, సరే మనం కూడా ట్రై చేద్దాము, నన్ను కూడా ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు కదా, మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఏదో ఒక రకంగా సెటిల్ అవ్వచ్చు అని నేను వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఇలా అయితే ఈసారి టొమాటో చట్నీ చేసేసాను. నెక్స్ట్ మా పిల్లలకి ఏమైంది, నేను ఎందుకు సరిగ్గా ఎగ్జామ్స్ రాయలేదో మీకు చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.